వచ్చేసా మళ్ళీ మీ ముందుకు కొత్త వంటతో వచ్చేసా. ఇవి ఇస్తే ఎంత పెద్ద రాక్షసైనా కిక్కురు మనకుండా కూర్చొని మొత్తం తినేస్తాయండి, అంత బాగుంటాయి. ఇప్పుడు పిల్లలకి హాఫ్ డే స్కూల్స్, ఇంకా నెక్స్ట్ సమ్మర్ హాలిడేస్, మనకి తిప్పలు స్టార్ట్ అవుతాయి. పిల్లలకి ఏం స్నాక్స్ చేయాలా అనే ఆలోచనలోనే ఎక్కువ ఉంటుంది. ఇది చేసి పెట్టారనుకో ఎంజాయ్ చేస్తూ తింటారు. అలాగే హెల్తీ కూడా అనమాట. ఇవి ఎక్కువ డేస్ కూడా స్టోర్ ఉంటాయి, 1 మంత్ వరకు స్టోర్ ఉంటాయి. అయినా అన్ని డేస్ ఉండవులేండి, పిల్లలు ఇష్టంగా తినేస్తారు, అంత బాగుంటాయి. సో ఆపిస్తున్నాను, ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ఒక గిన్నె తీసుకొని అందులో 2 కప్స్ గోధుమ పిండి తీసుకోవాలి. అందులోనే కొంచెం సాల్ట్, అలానే 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ బొంబాయి రవ్వ, అదే ఉప్మా రవ్వ, అదే సూజీ రవ్వ వేసుకోవాలి. దీనివల్ల క్రిస్పీనెస్ అనేది వస్తుంది అనమాట. ఇప్పుడు నెక్స్ట్ 1 కప్ పిండికి మనం 1/2 కప్ బెల్లం తీసుకోవాలి. నేను 2 కప్స్కి 1 కప్ బెల్లం తీసుకున్నాను. మీకు స్వీట్నెస్ కావాలంటే ఇంకొక 1/2 కప్పే వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ బెల్లానికి కరిగించి పిండిలో వేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని చపాతీ ముద్దలాగా చేసుకోవాలన్నమాట. చేసుకున్నాక ఒక 15 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఈ పిండిలో కొంచెం ఒక పార్ట్ తీసుకొని చపాతీలాగా రుద్దుకోవాలి. షేప్ వెరైటీగా వచ్చింది, ఏమనుకోకండి. మనకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు. ఇట్లా స్క్వేర్ ఒకటి, నేనైతే ఇట్లా బిస్కెట్ షేప్ ఒకటి, ఇట్లాగా మనకు నచ్చిన షేప్లో చేసుకోవాలన్నమాట. అట్లాగే ఒక ప్యాన్లో ఆయిల్ బాగా హీట్ చేసుకొని, అది హీట్ అయ్యాక మనం రెడీ చేసుకున్న బిస్కెట్స్ వేసుకోవాలి. అది గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. కలర్ చేంజ్ అయ్యాక ఇంకా మనం తీసేసుకోవచ్చు అనమాట. తీసినాక అవి కొంచెం బిస్కెట్స్ అనేవి మెత్తగా ఉంటాయి. కొంచెం చల్లారాక అవి మనకి క్రిస్పీనెస్ అనేది వస్తాయి అన్నమాట. సో ఇదేనండి ప్రాసెస్. ఇవన్నీ స్టోర్ చేసుకోవచ్చు మనం చక్కగా, మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు తినవచ్చు. సో ఇది హెల్తీ కూడా పిల్లలకి, అండ్ ఎందుకంటే మనం బెల్లంతో చేస్తున్నాం కదా, అందుకని. అట్లాగే ఈ బెల్లం బదులు మనం కారం కూడా, ఆ ప్లేస్లో లైట్ కారం యూజ్ చేసుకొని తినవచ్చు. మన పెద్దవాళ్ళకి స్నాక్స్ లాగా టీ టైంలో బాగుంటుందని. ఇదే అండి సింపుల్ అండ్ టేస్టీ క్రిస్పీ హెల్తీ బిస్కెట్స్ రెసిపీ. మీరు ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే మన ఛానల్ని ప్లీజ్ లైక్, షేర్, కామెంట్. సింపుల్ రంగోలీ అండ్ ఆర్ట్. థ్యాంక్ యూ.